ఇక్కడ స్టార్టింగ్ 7 కనుక చూసుకుంటే పంకజ్ మోహిత్ కెప్టెన్గా ఉంటాడు. పునేరి పల్టన్ నుంచి ఆకాష్ షిండే, మోహిత్ గోయత్, అభినేష్ నటరాజన్, సంకేత్ సావత్, గౌరవ్ ఖత్రి అండ్ మోహిత్. అండ్ ఇక్కడ బెంగాల్ వారియర్స్ ప్రణయ్ రాణే, నితిన్ ధన్కర్ అండ్ వైభవ్ గర్జే, మంజీత్, హేరామ్ చౌదరి అండ్ ఫజల్ అట్రచలి, సాగర్. ఇది స్టార్టింగ్ 7 రెండు టీమ్స్. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. ఎస్ అదిరిపోయే ఆదివారం ఆట ఆరంభమవుతుంది. రివెంజ్ వీక్లో పునేరి పల్టన్స్ యాక్చువల్గా బొమ్మ బోర్సా జరిగింది. దాంట్లో బెంగాల్ వారియర్స్ గెలిచారు టాస్. మరి పునేరి పల్టన్స్ రైడ్కి వచ్చారు. ఎస్ వచ్చిన వాడు పలుగుడు లాగా అద్భుతమైన ఆట ఆడుతున్నాడు. అక్కడ చెడుగుడు కనిపిస్తుంది పునేరి పల్టన్స్ నుంచి. మంచి యాక్షన్ అండ్ చైన్ ట్యాకిల్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బెంగాల్ వారియర్స్. పట్టారు మామూలుగా లేదు అసలు. మొదటి ఆరంభమే అదిరిపోయింది బెంగాల్ వారియర్స్ కి. ఈ ట్యాకిల్ ని సెలబ్రేట్ చేసుకుంటోంది శ్రీరామ్ ఫైనాన్స్. ఆరంభం సూపర్ గా ఉంది. బెంగాల్ వారియర్స్ అది కంటిన్యూ చేస్తుందా? ఎందుకంటే రెండు టీమ్స్ ఈ సీజన్లో తలబడ్డప్పుడు టైగా ముగిసింది. అండ్ పీకెల్ 6 నుంచి కనుక చూసుకుంటే అండ్ 5 టైమ్స్ అప్పర్ హ్యాండ్ ఉంది బెంగాల్ వారియర్స్కి. అదే కంటిన్యూ అవుతుందా అంటే అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు నితిన్ ధన్కర్. మంచి ఎఫర్ట్ అయితే చూపించాడు శేఖర్ భాష. ఇక్కడ ఒకే దెబ్బకి 2 పిట్టలు, అక్కడ 2 పాయింట్లు. ఆల్రెడీ పుండు మీద కారం చల్లినట్టుగా ఇంతకుముందు ఆల్రెడీ ఒక పాయింట్ పోగొట్టుకున్నారు. రైడ్కి వచ్చిన మోహిత్ గోయత్ రికార్డ్ చూడండి. రైడ్ పాయింట్ 450, సగటు రైడ్ 6.4. సూపర్ టెన్స్ 12 సాధించాడు. రైట్ ఐ థింక్ పట్టుకొచ్చాడు. మామూలు పాయింట్ కాదు అది కూడా. ఫజల్ అత్రచలిని మలేష్ 1 పాయింట్ పునేరి పల్టన్. అబ్సల్యూట్లీ సాలిడ్ గా హ్యాండ్ టచ్ అయితే చేశాడు. అక్కడ చూడొచ్చు, రీచింగ్ చూడొచ్చు. అండ్ ఫేస్ పైన హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ అయితే సాధించాడు. మొదటి పాయింట్ అయితే సాధించింది పునేరి పల్టన్ రైడింగ్ ద్వారా. అండ్ ఇక్కడ మాత్రం ఒక హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం, బోనస్ కి అవకాశం ఉంది కానీ ఎలాంటి ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. పునేరి పల్టన్ మామూలుగా ట్యాకిల్ చేయలేదు. లెఫ్ట్ కార్నర్ నుంచి సాలిడ్ యాంకిల్ హోల్డ్. ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ ట్యాకిల్ చేస్తే 2 పాయింట్స్ లభిస్తాయి. 3 లేదా అంతకంటే తక్కువ డిఫెన్స్ ఉన్నప్పుడు ట్యాకిల్ అవ్వబడితే కనుక 2 పాయింట్స్ వస్తాయి. కానీ ఎలాంటి అవకాశం అయితే ఇవ్వలేదు. ఆకాష్ షిండే మరొకసారి పాయింట్ సాధించాడు. తన సెకండ్ రైడ్ పాయింట్ సొంతం చేసుకున్నాడు బెంగాల్ వారియర్స్ పైన. షిండే 2 పాయింట్లు పిండేశాడు ఇక్కడ బెంగాల్ వారియర్స్ నుంచి. ఒకళ్ళైతే ఇప్పుడు బెంచ్ మీదకి వెళ్లాల్సిన పరిస్థితి. చాలా క్లియర్ కట్గా అక్కడ ఒక సూసైడ్ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. రాఫ్ సూపర్ ట్యాకిల్ జరిగే టైంలో రైట్ ఇక్కడ మరొక అద్భుతమైన ట్యాకిల్ ఫ్రమ్ పునేరి పల్టన్. 1 పాయింట్ పునేరి పల్టన్. ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగానే సాగుతోంది. నువ్వు ఒక పాయింట్ తెస్తే నేను ఒక పాయింట్ తెస్తా అన్నట్టుగా. ఒకళ్ళు 5 ఇంకొకళ్ళు 4. పునేరి పల్టన్ ఇప్పుడు 6 పాయింట్లు. ఎస్ ఇక్కడ ఆల్ అవుట్ అయ్యారు బెంగాల్ వారియర్స్. ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా మీరు చూడొచ్చు. చాలా తొందరగా ఆల్ అవుట్ అయిపోయారు వీళ్ళు. బెంగాల్ వారియర్స్ మరో పట్టు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా క్విక్ యాక్షన్ అయితే మనం చూస్తున్నాం. ఎస్ అవుట్ 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 తగిలింది అంటున్నాడు పునేరి పల్టన్. సాధించాడు ఆ పాయింట్. ఇక్కడ మరొకసారి మల్టీ రైడ్ పాయింట్ ఫజల్ అట్రచలి అండ్ ప్రణయ్ రాణే నుంచి. చూడొచ్చు కిక్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాడు అనేది. కంప్లీట్ చైన్ పైన అండ్ ఫేస్ పైన. వావ్ సాలిడ్ కిక్ ఇది. స్కార్పియన్ కిక్ మామూలుగా లేదు. కంప్లీట్ గా బ్యాక్ అయితే ఇచ్చేస్తున్నాడు సుశీల్. అది యూటిలైజ్ చేసుకుంటుందా అంటే ఇక్కడ రైడర్ సేవ్. ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశం. మంచి రైడ్ అయితే చేశాడు సుశీల్. సూపర్ గా రైడ్ చేశాడా? సూపర్ రైడ్ అవుతుందా? ఒకటి కాదు, ఒక దెబ్బకి 2 పాయింట్లు. బెంగాల్ వారియర్స్ వెలిగిపోతుంది ఇప్పుడు. సై అంటే సై అంటున్నారు అక్కడ, మామూలుగా కాదు. సుశీల్ నుంచి చూడొచ్చు, ఆ గ్రిప్ చూడొచ్చు, సాలిడ్ గా పుష్ చేశాడు కవర్ ని. అందుకే ఈజీగా టచ్ అయితే అయ్యాడు. అండ్ సై అంటే సై. ఈ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ చూడు మామూలుగా జంప్ తీసుకోలేదు. సాలిడ్ గా హ్యాండ్ టచ్ తర్వాత
బాబీ త్రూ జంప్ తీసుకుంటూ ఈజీగా మిడ్ లైన్ చేరుకున్నాడు. మరొక పాయింట్ లభించింది. అండ్ సుశీల్ గత రైడ్ లో మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు. ఆల్ అవుట్ ప్రమాదం నుంచి గట్టెక్కించాడు, కానీ ఈసారి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు పునేరి పల్టన్. మామూలు డిఫెన్స్ కాదు అక్కడ. 1 point. అవినాష్ నటరాజన్ సాలిడ్ గా బ్లాక్ చేశాడు. దీంతో మరొక పాయింట్ లభిస్తుంది పునేరి పల్టన్ కి. చూడొచ్చు ఎప్పుడైతే బోనస్ కోసం ట్రై చేశాడో అదే విధంగా ఆ స్టాండ్ చూడొచ్చు, ఆ బ్లాక్ చూడొచ్చు, తర్వాత సపోర్ట్ చూడొచ్చు, సాలిడ్ గా ఉంది. దీని ద్వారా పాయింట్ సాధించింది పునేరి పల్టన్. వర ఏం పట్టురా, అది మామూలు కాదు అసలు. తిప్పవతల పడేశారు. యాక్చువల్గా ఒక డైరెక్షన్లో అతను దూసుకుపోతుంటే అతని డైరెక్షన్ మార్చేయడం వల్ల అతని ఫోర్స్ కూడా అవతల పక్కకి వెళ్ళిపోయింది. ఆ రకంగా సుశీల్ కూడా బెంచ్ మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. పునేరి పల్టన్స్ అయితే చాలా దూసుకెళ్ళిపోయారు. 18 స్కోర్ దగ్గర ఉన్నారు వాళ్ళు. బెంగాల్ వారియర్స్ అయితే 10 పాయింట్ల దగ్గరే ఉన్నారు ప్రస్తుతం. అదే పరిస్థితి. ఫజల్ అత్రిచెలి మళ్ళీ బెంచ్ పెంచాలి. ఇక్కడ డిఫెండర్ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ బోనస్ అయితే కంఫర్టబుల్ గా ఇచ్చేస్తున్నారు. అండ్ బోనస్ ఇచ్చిన తర్వాత ట్యాకిల్ చేస్తే గనక వాళ్ళకి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఆల్అౌట్ పాయింట్ సాధిస్తే కనుక ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది పునేరి పల్టన్ది. డీప్ గా వెళ్ళాడు, డాష్ చేశాడు, పాయింట్ సాధించింది. అండ్ 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్అౌట్ పాయింట్స్, టోటల్ గా 3 పాయింట్స్ లభిస్తాయి. ఒక బోనస్ పాయింట్ మాత్రం లభిస్తుంది బెంగాల్ వారియర్స్ కి. ఎస్, సో ఇన్ని జాగ్రత్తలు పాటించి ఇప్పుడు బెంగాల్ వారియర్స్ గెలుస్తుందా, నల్లేరు మీద నడకవుతుందా, లేకపోతే కత్తి మీద సాం అవుతుందా చూడాలి. మరొక పాయింట్ అయితే ఇప్పుడు తీసుకొచ్చేసారు ఈ గ్యాప్లో. డిఫెన్స్ మాత్రం తొందరపడకూడదు. అనవసరంగా తొందరపడితే గనక పాయింట్స్ పోయే అవకాశం ఉంటుంది. అలాంటి పాయింట్స్ అయితే ఇవ్వకూడదు. ఇక్కడ వచ్చి చైన్ హోల్డ్ కానీ చైన్ ఓవర్ ద జంప్ తీసుకున్నాడు. మల్టీ రైడ్ పాయింట్ సాధిస్తాడు అక్కడ పంకజ్ మోహితే. మంచి జంప్ తీసుకున్నాడు. మామూలు జంప్ కాదు అదయ్యా, అది అరాచకమైన జంప్. మీరు చూడొచ్చు 1, 2 ఇంకా వాళ్ళన్నా ఉన్నారా? లేదు, 2 జాగ్రత్త పడ్డారు. రైట్, చాలా ఈజీగా సునాయాసంగా అలా దొల్లుకుంటూ వచ్చేసాడు. ఎస్, ఇక్కడైతే మనం చూస్తే 3 పాయింట్లు మామూలుగా లేదు ఇక్కడ వీళ్ళ లక్. పునేరి పల్టన్స్ కి సూపర్ రైడ్ ఇది, మామూలు రైడ్ కాదు. నాకెందుకో ఈ పేరుకి ఈ మధ్య మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. నితేష్ కుమార్ రెడ్డి క్రికెట్లో ఎరగ తీసుకున్నాడు, మరి ఇక్కడ అయ్యో ఇక్కడ పట్టేశారే. క్రికెట్లోని ఆటలు జరుగుతాయి, కబడ్డీ కాదు అన్నట్టుగా లపక్కన పట్టేశారు పునేరి పల్టన్స్. మళ్ళీ ఒకసారి ఆల్అౌట్లో బెంగాల్ వారియర్స్. చీ మామూలుగా కాదు. పునేరి పల్టన్ డిఫెన్స్ ఆ విధంగా ఉంది, ఎందుకంటే అందరూ కూడా అక్కడ డిఫెన్స్ చేస్తారు, రైడింగ్ చేస్తారు, కాబట్టి మంచి స్కోర్ అయితే మెయింటైన్ చేస్తుంది. మరొకసారి చూడొచ్చు, హ్యాండ్ టచ్ చేశాడు, సాలిడ్గా జంప్ తీసుకుంటూ పాయింట్ సాధించాడు. అండ్ పునేరి పల్టన్ కి మరొక పాయింట్ లభిస్తుంది, అది కూడా ఫజల్ అట్రచెలి. ఈ రోజు కంప్లీట్ ఆఫ్ కలర్ లా కనబడుతున్నాడు. ఒక్క పాయింట్ కూడా లేదు ఫజల్ అట్రచెలికి. కాపాడుకోపోయినా పర్లేదు, ఎందుకంటే బెంగాల్ వారియర్స్ తీసుకోండి పాయింట్స్ అని ఇచ్చే విధంగా ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం ఒక పాయింట్ అయితే సాధించాడు. అండ్ మంచి రన్నింగ్ ద్వారా పాయింట్ అయితే సాధించాడని చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ సిచ్యువేషన్ ని యూటిలైజ్ చేసుకుంటుందా మరొకసారి బెంగాల్ వారియర్స్ కి. అండ్ ఈసారి మాత్రం ఛాన్స్ ఇచ్చిందా అంటే ఎస్, ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సాలిడ్ బ్లాక్ అయితే చేశాడు బ్యాక్ హోల్డ్ నుంచి. దీంతో మొదటి సూపర్ ట్యాకిల్ లభిస్తుంది. రాఫ్ సూపర్ ట్యాకిల్ అది బెంగాల్ వారియర్స్ కి అచ్చం మొసలి పట్లాంటి ట్యాకిల్ బెంగాల్ వారియర్స్. రైట్, ఇక్కడ బెంగాల్ వారియర్స్ అయితే కొంచెం గట్టిగా ప్రయత్నిస్తున్నారు, కానీ మరొకసారి పట్టేశారు పునేరి పల్టన్. అద్భుతమైన ట్యాకిల్ బెంగాల్ వారియర్స్. 1 point పునేరి పల్టన్. ఇక్కడ గౌరవ్ ఖత్రే నుంచి మంచి ట్యాకిల్ అయితే ఇనిషియేటివ్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. అండ్ ఒక బోనస్ పాయింట్ అయితే లభిస్తుంది. అండ్ బోనస్ పాయింట్ లభించిన తర్వాత ట్యాకిల్ ఇనిషియేటివ్ అయితే జరిగింది. ఆల్ అవుట్ ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు, పంకజ్ మోహితే. మరొకసారి ఆల్అౌట్ పాయింట్ సాధించింది పునేరి పల్టన్. అండ్ ఆల్అౌట్ పాయింట్స్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది పునేరి పల్టన్ కి. కంటిన్యూగా తీసుకుంటున్నారు, మాకొద్దు బాబోయ్ అని వీలైతే ఇచ్చేస్తున్నారు బెంగాల్ వారియర్స్ మాత్రం. తగ్గేదేలే అన్నట్టుగా ఇప్పుడు నితిన్ ధన్కర్ సూపర్ 10 కోసమైనా సరే మనం కాస్త చూడొచ్చు, చేస్తాడా లేదా సూపర్ 10 ఈసారి. అది అయినట్టే ఉంది ఈ దెబ్బతో. ఎస్, ఐ థింక్ సూపర్ 10 వేసినట్టే ఉన్నాడు నితిన్ ధన్కర్ ఈసారి. బెంగాల్ వారియర్స్
Number 50 and 20 ఈ out. 2 points తో నితిన్ ధన్కర్దే సూపర్ 10 కూడా కంప్లీట్ చేసుకుంటాడు. రఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది అండ్ ఈ సిచ్యువేషన్ ని యూటిలైజ్ చేసుకుంటారా అండ్ ఒక ఆల్అౌట్ పాయింట్ సాధిస్తే కనుక మంచి కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్అౌట్ పాయింట్ సాధించినట్టే కనబడుతుంది. నితిన్ ధన్కర్ మంచి ఎఫర్ట్ ట్రైడ్ చేశాడు. ఎస్, ఇది ఆల్అౌట్ పాయింట్స్. మొదటి ఆల్అౌట్ పాయింట్ సాధించింది బెంగాల్ వారియర్స్. 3 టచ్ పాయింట్లు, 2 ఆల్అౌట్ పాయింట్స్, టోటల్ 5 పాయింట్స్ లభిస్తాయి బెంగాల్ వారియర్స్ కి. All in. అడ్వాన్స్ ట్యాకిల్ ఎక్కువగా చేశారు అండ్ రైడర్స్ కూడా చాలా డీప్ గా వెళ్ళారు అండ్ ఈజీగా ట్యాకిల్ ఇవ్వబడ్డారు. కానీ ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ పోవడం, ఇక్కడ మాత్రం మల్టిపుల్ పాయింట్స్ అయితే తీసుకొచ్చినట్టే కనబడుతున్నాడు. 2 పాయింట్స్ రైడ్ అయితే చేశాడు సాలిడ్ గా ఆకాష్ చౌహాన్. ఎస్, అక్కడ పాయింట్లు తీసుకొచ్చినా కూడా సంతోషం లేదు ఆ టీంలో, ఎందుకంటే ఓడిపోతున్నాం అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఎస్, మరొక పాయింట్ ఈ దెబ్బతో 50 పాయింట్లు పునేరి పల్టన్ సాధించారు. సూపర్. మొత్తానికి అనుకుంటుండగానే మలేషియా హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేశారు పునేరి పల్టన్స్. అండ్ ఇక్కడ ఏమైనా పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడు. రైడ్ పాయింట్స్ కనుక చూసుకుంటే పునేరి పల్టన్ 29 అయితే 25 బెంగాల్ వారియర్స్. రైడ్లో పాయింట్లు వచ్చినా కూడా డిఫెన్స్ అయితే కంప్లీట్గా పూర్ అయింది, ఫెయిల్ అయింది కాబట్టి అండ్ పునేరి పల్టన్ మాత్రం సక్సెస్ అయ్యారు. ఇక ఆఖరి 4 సెకండ్లు 3 సెకండ్లు అయిపోయింది మ్యాచ్. సో పునేరి పల్టన్ విజయం లాంఛనప్రాయమే. ఎస్, పట్టారు కానీ పెద్ద ఉపయోగం లేదు. లాంఛనప్రాయంగానే బెంగాల్ వారియర్స్ ఓడిపోయింది. పునేరి పల్టన్ గెలిచేసింది. విజయ కేతనం ఎగరవేస్తున్నారు. ఇక్కడ ప్రేక్షకుల్లో జయ జయ ధ్వానాలు.